ఒకసారి చెక్ చేసుకో. మీరు సైకిల్ చేయకురే. ఇరవై 9 ఓట్లలో గుల్లెన రమేష్ కు 18 ఓట్లు, పెళ్లి వెంకటేష్ కు 11 ఓట్లు. కావాలంటే తీసుకోండి, ఇస్తాం. ఈరోజు పీచర మినీ మేడారం సమ్మక్క సారలమ్మ దేవస్థానం కమిటీ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి సహకరించిన గ్రామంలో ఉన్న ప్రతి కుల పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పొద్దునుండి మాతో పాటు ఉన్న పోలీస్ మిత్రులకు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈ కమిటీకి సహకరించిన మాజీ చైర్మన్లు, మినీ మేడారం మాజీ సర్పంచ్లు, ఎక్స్ జెడ్పీటీసీ గారు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ గొల్లెన రమేష్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా సట్ల రవీందర్ని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ 2026 మరియు 27 అంటే 2028 సమ్మక్క జాతర వరకు ఇదే కమిటీ కొనసాగుతుంది. చైర్మన్గా గొల్లెన రమేష్, వైస్ చైర్మన్గా సట్ల రవీందర్ ఉన్నారు. వీళ్ళిద్దరికి కూడా వాళ్ళ డైరెక్టర్లు కోఆపరేట్ చేసి టీచర మినీ మేడారంను అందరు కలిసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మా పక్క గ్రామాలైన గుల్లసార్, సోడ్చపల్లి, మల్లికూర్ల, లోక్యాతండ వాళ్ళకు కూడా డైరెక్టర్ పదవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ గ్రామాల వాళ్ళు కూడా వచ్చి మా టీచర్లో ఉన్న మినీ మేడారంను అందరి మేడారం జాతరను సక్సెస్ చేయాల్సిందిగా, విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు సమ్మక్క చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు డైరెక్టర్లకు, ప్రతి ఒక్క గ్రామ కుల సంఘ పెద్దలకు, మీడియా మిత్రులకు, పోలీసు శాఖ సిబ్బందికి, గ్రామ సిబ్బందికి, నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లకి, డైరెక్టర్లకి, చైర్మన్లకి, సర్పంచ్కి, మాజీ జడ్పీటీస్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరం కలిసి ఈ సమ్మక్క జాతరను విజయవంతంగా చేయాలని ప్రతి ఒక్క కులాన్ని అనుకుంటున్నాం. ఎవరు కానీ గొడవలకు కానీ దేనికి కానీ పోకుండా విజయవంతంగా సమ్మక్క జాతరను జరుపుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. వైస్ చైర్మన్ సర్పంచ్కి, మీడియా మిత్రులకు, పోలీసు సిబ్బందికి, మాజీ జెడ్పీటీసీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం పార్టీలు అవి కాకుండా అందరం కలిసికట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.